ఒక్కసారి అన్ని పరిశీలన చేసి ఫైనల్గా మీ అందరికీ కూడా ఈ పథకాలన్నీ అమలు పరచడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. అదేవిధంగా గతంలో రైతు బంధు పేరు మీద ఇచ్చిండ్రు వ్యవసాయానికి పెట్టుబడి, కానీ చాలా మటుకు వృధా అయిన పరిస్థితి ఉండే. రాళ్ళు రప్పలు గుట్టలు రియల్ ఎస్టేట్ కోసం అమ్ముకున్న భూములు ఇట్లాంటి అన్నిటి మీద కూడా రైతు బంధు ఇచ్చిండ్రు. కానీ దీని ఉద్దేశం రైతు భరోసా ఉద్దేశం ఏంటి, రైతుకు వ్యవసాయానికి పెట్టుబడి. ఎక్కడో హైదరాబాద్ నుండి ఈడ భూములు కొనుక్కొని గుట్టలు కొనుక్కొని పెట్టుబడి కోసం కొనుక్కొని వాటికి రైతు బంధు వేయడం వల్ల ప్రజాధనం డబ్బు అవసరం లేని వాళ్ళకి ప్రజాధనం పోతా ఉన్నదన్న ఉద్దేశం కొద్దీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయదారునికి మాత్రమే ఇవ్వాలి, వ్యవసాయం చేసుకున్న వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇలా రైతు భరోసా ఇస్తూ ఉన్నది. అదేవిధంగా భూమి లేని వాళ్ళ సంగతి ఏంది, గతంలో ఒక్కనాడు కూడా ఆలోచన చేయలే భూమి లేని వాళ్ళ గురించి. మరి భూమి లేని వాళ్ళకి ఇవ్వాలంటే భూమి లేని వాళ్ళు ఏం చేయాలి, ఉపాధి హామీ పథకంలో ఎక్కడో పోతారు, పని చేసుకుంటారు, ఇల్లున్నా పర్లేదు. వ్యవసాయ భూమి లేని వాళ్ళకు 2023 అంటే పోయిన సంవత్సరం 23-24 సంవత్సరంలో 20 రోజులు కనీసం పని దినాలు కనుక మీరు ఉపాధి హామీ పథకంలో వెళ్ళినట్టయితే వారికి 12,000 రూపాయలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది. భూమి లేని వాళ్ళను ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకం పెట్టడం జరిగింది. కాబట్టి దాంట్లో కూడా మీకు ఈ ప్రభుత్వం ఆదుకుంటుంది. అదేవిధంగా ఇందిరమ్మ ఇండ్లు 2014 కంటే ముందు మనం చాలా గ్రామాల్లో చాలా ప్రాంతాలలో అన్ని ప్రాంతాలలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినాం. 14లో ఇక మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి ఆనాటి టీఆర్ఎస్ అధ్యక్షుడు కాంగ్రెస్ వాళ్ళు 70 ఇళ్ళు ఇచ్చారు, మేము డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం, అల్లుడ తేడా వండుకుంటాడు, మేకలు ఎడ కట్టేసుకుంటారు, చిన్న చిన్న ఇట్లు ఇచ్చారు, మీకు అల్లుడస్తే కాలు కాపితే గోడలకు దాక్తానే అని చెప్పి టీవీలలో అందరినీ ఇక మాకు ఇల్లు వచ్చినట్టే పెద్ద పెద్ద ఇళ్ళు కట్టిస్తారని భ్రమలు కల్పించారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మీ ఊళ్ళో ఏమైనా వచ్చినాయా? ఆ విధంగా మోసం చేసారు 10 సంవత్సరాలు. కాబట్టి మనం ఇలా మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ పేరు మీద అందరికీ కూడా కొంచెం ఆగుండే ముచ్చట. ఎవరెవరికైతే ప్లాట్లు ఉన్నాయో, ఇల్లు కూలిపోయే దశలు ఉన్నా కూడా, గూడ పెంకల ఇల్లు ఉన్నా కూడా, షెడ్లు ఉన్నా కూడా, నివాస యోగ్యంగా లేని ఇళ్ళందరికీ కూడా ఈ పథకం వర్తిస్తుంది. ఓపెన్ ప్లాట్ నుండి ఇల్లు లేని వాళ్ళకు వర్తిస్తుంది. అదేవిధంగా మొత్తానికే లేని వాళ్ళని కూడా ఏ విధంగా ఆదుకోవాలనేది కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. దానికి కూడా అప్లికేషన్ తీసుకుంటా ఉన్నాం. వాళ్ళని కూడా ఏ విధంగా వాళ్ళకు జాగలు ఇచ్చి ఇల్లు కట్టియాలనేటువంటి ఆలోచన ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మీకు ఇల్లు లేక ఆల్రెడీ ఆర్సీసీ బిల్డింగ్ ఉండి స్లాబ్ బిల్డింగ్ ఉండి మళ్ళీ కావాలని పెట్టుకుంటే మాత్రం రాదు. ఎందుకంటే ఇది ఒక్కటేసారి 5 లక్షల అకౌంట్లు వేసేది కాదు. మీరు ఇల్లు మొదలు పెట్టినాక పిల్లర్లు కట్టేటప్పుడు ₹1,00,000 ఇస్తారు, దాని తర్వాత పిల్లర్లు వేసినాక ₹1,25,000 ఇస్తారు, స్లాబ్ వేసేటప్పుడు ₹1,75,000 ఇస్తారు, మళ్ళీ తర్వాత మీకు గోడలు పెట్టుకొని ఇక గృహప్రవేశం పోతామనగా మళ్ళీ ₹1,00,000 ఇస్తారు. అటుగానే గత బీఆర్ఎస్ వాళ్ళ లెక్క ఒకటేసారి టక్కన ₹5 లక్షల పడాయి. ఇలా మోసం ఉండదు, దగా ఉండదు. ఎవరైతే నిజంగా ఇందిరమ్మ ఇల్లు అవసరమో, ఎవరికైతే ఇల్లు లేదో వాళ్ళందరినీ కూడా ఇల్లు కట్టించిస్తుంది ప్రభుత్వం. కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఇకపోతే కొత్త రేషన్ కార్డులు 2014 కంటే ముందు ఇచ్చిన రేషన్ కార్డు తప్ప మళ్ళీ రేషన్ కార్డు లేవు. ఆనాడు పెళ్లిళ్ళైన వాళ్ళకు ఇలా పిల్లలు పుట్టి వాళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు అయ్యారు. కాబట్టి కొత్త అడిషన్ ఇప్పుడు కొత్త మా పాత రేషన్ కార్డులో పిల్లల పేర్లు నమోదైతే ఎవరన్నా కొత్తగా భార్యాభర్తలు ఉంటే వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డులు వస్తాయి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం గతంలో రేషన్ కార్డులు ఇవ్వలేని పరిస్థితి ఉండే, ఇండ్లు ఇవ్వలేని పరిస్థితి ఉండే, భూమి లేని వాళ్ళకు కనీసం ఆదుకునే పరిస్థితి లేకుండే. కాబట్టి ఇవన్నిటిని కూడా ఇలా మాటల ప్రభుత్వం కాదు, ఇది చేతల ప్రభుత్వం అని చెప్పి చూపిస్తా ఉన్నాం.
అందరినీ ఆదుకోవాలి, భూమి లేని వాళ్ళని ఆదుకోవాలి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టియాలి, అదేవిధంగా వ్యవసాయం చేసే వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి, ఇట్లా రేషన్ కార్డు లేని వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వాలి. ఈ రకంగా అందరినీ ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. కాబట్టి దీన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకొని దీనిలో ఎవ్వరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. కొందరు మనం ఆగమట్టిస్తారు, నీ పేరు నీళ్ళు ఇస్తా, పేరు రాలేదు, నీకు రానట్టే లెక్క, లిస్టులు ఉన్న వాళ్ళకి వచ్చినట్టు లెక్క, ఇట్లా తప్పుదో పట్టించే ప్రయత్నం కొంతమంది చేస్తారు ఓర్వ లెక్క. కాబట్టి అదేం నేను పట్టించుకోవచ్చు. అందుకే చెప్తున్నాను నేను, ప్రజాపాలన ఇచ్చిన లిస్టులో కావచ్చు, ఇవాళ ఇచ్చినవి కావచ్చు, ఈ గ్రామ సభకు వాళ్ళకన్నా వీలు కాక ఊర్లకు అటో ఇటో పోతే మళ్ళీ వాళ్ళకు కూడా సెక్రటరీకి మళ్ళీ ఇవాళ రేపు ఎల్లుండి ఎప్పుడు ఇచ్చినా కూడా అన్నీ కూడా పరిశీలించబడతాయి. తెల్ల కాగితం మీద రాసి ఇచ్చినా కూడా పరిశీలించబడుతుంది. కాబట్టి దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నాం. ఇక అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఏదో పడుతుంది మాట్లాడతారు, దాన్ని వాళ్ళు కూడా పట్టించుకోకండి. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంది. తప్పకుండా మీ అందరికీ అన్ని పథకాలు అమలుపరుస్తూ ఉన్నాం. మొన్న బోనస్ ఇచ్చినాం, ఇట్లా రకరకాలుగా ఆదుకుంటా ఉన్నాం. ఎక్కడొక్కడ చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వాటిని కూడా అధిగమిస్తాం. తప్పకుండా ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందరినీ అన్ని రకాలుగా ఆదుకోవడానికి ముందుకు వస్తూ ఉంది. మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు. ఇట్లా అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం ఆదుకుంటా ఉంది. కాబట్టి మరి ఈ పథకాలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోండి, ఆందోళన పడకండి. లిస్టులు వచ్చినాయి రాలేదు రకరకాలుగా మరి మనం రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు కొంతమంది. కాబట్టి వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా మీరందరూ కూడా మరి ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం.